తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులుగా వెంకటస్వామి పదవి బాధ్యతలు చేపట్టారు. గాంధీ భవన్లో తన ఛాంబర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ ప్రహ్లాద్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం గాంధీ భవన్ మీడియా సమావేశంలో వెంకటస్వామి మాట్లాడుతూ రాహుల్ గాంధీని చూసి దళిత కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఒక సామాన్య కార్యకర్తని ఒక రాష్ట్ర ఎన్ఎస్యుఐ విభాగానికి అధ్యక్షుడిగా చేసినందుకు సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అంటే ఒక చిన్న సామాన్య కార్యకర్త, పేద కుటుంబం, ఒక దళిత కుటుంబానికి సంబంధించిన కార్యకర్త, ఒక వ్యక్తిని నన్ను ఈరోజు ఒక రాష్ట్రానికి ఒక శాఖకి అధ్యక్షుని చేయటం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఎంతో కసరత్తు నా మీద చేశారు. ఇంత కసరత్తు చేస్తే కూడా నా యొక్క నియామకానికి ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు సహకరించినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు మరియు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు మరియు శ్రీ కేసీ వేణుగోపాల్ గారు, మా ఆల్ ఇండియా ప్రెసిడెంటు శ్రీ వరుణ్ చౌదరి గారు మరియు ఆల్ ఇండియా ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మరియు రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర రథసారథి శ్రీ రేవంత్ రెడ్డి గారు నా నియామకానికి అన్ని విధాలుగా సహకరించి ఆయన నన్ను నియమించడానికి ఒప్పించి అంటే స్వామి అనే వ్యక్తి సామాన్య కార్యకర్త, ఒక దళిత్ కుటుంబం నుంచి వచ్చిండు, 12 ఇయర్స్ సిస్టమ్ కోసం పనిచేసిండు, పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో కేసులు వేసుకున్నాడు, ఎన్నో కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు నన్ను చూసి నన్ను సెలెక్ట్ చేసి ఆయన నన్ను ఆశీర్వదించి, ఆయనతో పాటు శ్రీ భట్టి విక్రమార్క గారు అందరు కూడా పెద్దలందరూ నన్ను నా నియామకానికి మరీ వాళ్ళు సహకరించి నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ కూర్చోబెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది.